5 ఏళ్ల క్రితం మనోహరితో కలిసి కుట్ర చేసి ఆరు పాప జాతకంలో గండాలున్నాయని అబద్ధం చెప్పిన పంతులు గారిని బాగి, కరుణ ఇద్దరు కూడా కలుస్తారు. పంతులు గారు బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. నువ్వు నాకెందుకు గుర్తులేవమ్మా, 5 ఏళ్ల క్రితం మీ పాప జాతకంలో గండాలున్నాయని చెప్పింది నేనే కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అవును పంతులు గారు, కానీ ఇప్పుడు మళ్ళీ మా పాప 5 ఏళ్లకు ఆ ఇంటికి వెళ్ళింది. కానీ మా పెద్ద పాపకు ప్రమాదం ఏమీ జరగలేదు. పెద్ద పాపకు ప్రమాదం తప్పిపోయింది అని బాగి అంటే ఇప్పుడు పాపకున్న గండాలన్నీ తొలగిపోయినట్టే కదా, పాప జాతకంలో ఎటువంటి గండాలు లేనట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే, మీ పెద్ద పాపకు ప్రమాదం తప్పిపోవచ్చమ్మా, కానీ చిన్న పాపకు ప్రాణ సంకటం ఉండొచ్చు కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారి మాటలకు బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ మనుషుల మధ్యకు వెళ్తే మీ చిన్న పాప ప్రాణాలకే ప్రమాదం అంటూ పంతులు గారు మనోహరి కుట్ర గురించి బాగీకి చెబుతూ ఉంటారు. పంతులు గారి మాటలకు బాగి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి, చంబా ఇద్దరూ కలిసి ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద పక్షి బోన్స్ తింటూ ఉంటుంది. మనోహరి కాస్త దూరం నుండి చూస్తూ ఉండగా చంబా ఆ పక్షి దగ్గరికి వెళ్ళి ఆ పక్షితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా అమర్, రాథోడ్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అక్కడ మనోహరి కారు ఉండడం చూసి, ఇదేంటి రాథోడ్, మనోహరి కార్ ఇక్కడుందేంటి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆపమని చెబుతాడు. అమర్, రాథోడ్ ఇద్దరు కూడా దూరం నుండి చూస్తూ ఉండగా పెద్ద పక్షితో చెంబా మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడే నిలబడి ఉన్న మనోహరిని, చెంబాని చూసి అమర్ షాక్ అవుతూ మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. అమర్ అరుపులు వినగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి చంబా మంత్రగత్తె అన్న విషయం, చంబా వల్లే బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం అమర్కి తెలిసిపోతుంది. ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.